జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. నేటి సమాజంలో మహిళలతో పాటు బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి చిన్నారులు ఒకప్పటి ప్రాచీన యుద్ధ కళ కర్రసాములో శిక్షణ పొందుతూ రాటు తేలుతున్నారు. ఆత్మరక్షణ విద్యలో పట్టు సాధిస్తున్నారు. అంతరించిపోతున్న ప్రాచీన కళను కాపాడడానికి నేటికి పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా శిక్షణనిస్తున్నాయి. మార్కాపురంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీ కోడి రామ్మూర్తి క్రీడా సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా ఉచితంగా కర్రసాము శిక్షణనిస్తున్నారు. వేసవి శిక్షణలో ఫుట్బాల్, బాక్సింగ్, వాలీబాల్, నటనలో శిక్షణ ఇస్తున్నప్పటికీ ఎక్కువ మంది కర్రసాముపైనే ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 150 మంది వరకు నెల రోజులుగా శిక్షణ పొందుతున్నారు. కర్రసాము వల్ల శారీరక దృఢత్వంతో పాటు విద్యార్థుల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని శిక్షకుడు శ్రీనివాసులు చెబుతున్నారు. నేను ఇక్కడ గత 25 రోజులుగా కర్రసాము నేర్చుకోవడానికి వస్తున్నాను. కర్రసాము నేర్చుకోవడం వల్ల నేను దృఢంగా ఉంటున్నాను. కర్రసాము ఆడపిల్లలకి ఎంతో ముఖ్యము. నా పేరు ప్రేమిత. నేను ఈ కోడి రామ్మూర్తి సంస్థ నుంచి ఉన్నాను. నేను గత 25 రోజుల నుంచి వస్తున్నాను. ఇది 30 రోజులుగా జరుగుతుంది. నేను ఇక్కడ నేర్చుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. కర్రసాము నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్గా ఉంటుంది. నా పేరు కాలంగి శ్రీనివాసులు. మార్కాపురం కర్రసాము మాస్టర్గా శ్రీ కోడి రామమూర్తి ఆరోగ్య క్రీడా సాంస్కృతిక సేవా సంఘం ద్వారా మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గత 30 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ప్రాచీన యుద్ధ కళలో భాగంగా కర్రసాము శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. 365 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. వేసవిలో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. ఈ కర్రసాము వలన విద్యార్థులలో, ముఖ్యంగా ఆడపిల్లలలో దాగి ఉన్నటువంటి అంతులేని ఆత్మవిశ్వాసము, ధైర్యము ఈ కర్రసాము నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా పెంపొందించే అవకాశాలు